హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పొటల్స్ ఫ్రై. దీన్ని పర్వల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది అన్ని వెజిటేబుల్ షాప్స్లో బాగా దొరుకుతోంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇది దొండకాయలాగే ఉంటుంది కానీ అండి, దొండకాయ కాదు, దానికన్నా లావుగా పెద్ద సైజులో ఉంటుంది, లోపల గింజలు ఉంటాయన్నమాట. సో దీని తయారీ విధానం ఎలా అంటే, ముందుగా ఆ చివర ఈ చివర కొసలు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి పైన కనిపిస్తుంది కదా, ఆ లేయర్ అంతా కూడా ఇట్లాంటి ప్లెయిన్ కత్తి తీసుకొని దాంతో చెక్కాలి. పీలర్తో చేయడానికి అవ్వదండి. పీలర్తో చేస్తే ఏమిటవుతుందంటే మొత్తంగా లోపల నుంచి అంతా వచ్చేస్తుంది అనమాట. స్కిన్తో సహా ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా ప్లెయిన్ కత్తితో జస్ట్ ఆ థిక్గా ఉన్న గ్రీన్ అంతా పోవాలి. కాబట్టి దాన్ని మనం ఇట్లా ప్లెయిన్ కత్తితోనే చెక్కుకోవాలండి. ఈ పొటల్స్తో చాలా వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో కూడా ఈ పొటల్స్ వేసుకోవచ్చు. అలాగే ఈ పొటల్స్ ఆలు ఉల్లిపాయ కలిపి కూడా కర్రీ చేసుకుంటారు. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పటిదాకా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇది తెచ్చుకొని నేను చెప్పినట్టు ఫ్రై చేసుకోండి. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలా చెక్కుకున్న తర్వాత అవన్నీ ఇట్లా వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇది 3 రకాలుగా కట్ చేసుకోవచ్చండి. అవి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇలా అన్ని పొటల్స్ అన్నీ కూడా ఇట్లాగే చెక్కేసుకొని అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఒక పక్కన ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. వంకాయ ఉల్లికారం పెట్టి కూర ఎలా చేసుకుంటామో అలాగే ఈ పొటల్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉల్లికారం పెట్టి చేసుకుంటే ఉంటుందండి. బాబా సూపర్ అనమాట అసలు. ఈసారి నేను ఎప్పుడైనా చేసినప్పుడు అది కూడా ఒకసారి రెసిపీ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఎప్పుడు కూడా పొటల్స్ ఇట్లా నిలువుగా పెట్టుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, కట్ చేసుకున్న తర్వాత లోపల మీకు గింజలు కనిపిస్తున్నాయి కదా, అవి చాలా టేస్ట్ ఉంటాయండి. అవేం తీయాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కావాలి అనుకుంటే దాన్ని మీరు 4 ముక్కలుగానే చేసుకోవచ్చు. లేదా ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే దాన్ని మీరు 4 పీసెస్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేస్తున్న విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోవచ్చు. చూసారా, మీరు గమనించి ఉంటే లాస్ట్ దానికి నేను రెండే నిలువుగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని 3 చేసుకున్నాను మీకు చూపించాలని చెప్పేసి. ఇప్పుడు ఇది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయింది, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు రెండో వెరైటీ ఎలా కట్ చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాము. మళ్ళీ నేను ఇంకొక పొటల్స్ తీసుకున్నాను, దాన్ని ఇలాగే నిలువుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నిలువుగా కట్ చేసిన తర్వాత దాన్ని అడ్డంగా తిప్పుకొని అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవడమే. ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అంత బాగుంటుందండి ఇది. అది మీరు గమనించుకోవాలి. ఈ పొటల్స్ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అయ్య బాబాయ్ ఇంత నూనె పోసేసావా అని అనుకోవద్దు. కావస్తే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ నూనెంతా తీసేయచ్చు మళ్ళీ. అలా కొంచెం నూనె ఎక్కువ పోసి వేయించడం వల్ల పిల్లలు బాగా లైక్ చేస్తారండి. మా అబ్బాయికి అలా ఇష్టం అని చెప్పి నేను ఇలాగే చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఏం పర్లేదు. ఇది సెకండ్ వెరైటీ ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మూడో వెరైటీ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మళ్ళీ పొటల్స్ ఇంకొకటి తీసుకున్నాను, దాన్ని మళ్ళీ సేమ్ ఇలాగే నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ అడ్డంగా తిప్పకుండా సేమ్ అలాగే నిలువుగా పెట్టుకుని పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే, ఎంత సన్నగా మీరు కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది ఇలా కట్ చేసుకుని సాంబార్ కానీ, టొమాటో పప్పు కానీ, లేదా పప్పుచారు కానీ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా నంచుకోవడానికి ఇది సూపర్ అని చెప్పచ్చు. చూసారు కదా నేనెంత సన్నగా కట్ చేసుకున్నానో. 3 వెరైటీస్లో ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకా మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈసారి అర్ధచంద్రాకారంలో అన్ని పొటల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇదిగో ఇట్లా నేను అన్ని పొటల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువే తీసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెంటనే ముక్కలు వేసుకోకూడదండి, అది బాగా కాగాలి. ఆయిల్ ఎక్కువసేపు కాగడం వల్ల ముక్కలు వేసిన తర్వాత మనం కలుపుతాం కదండి, అవి కలిపేటప్పుడు చాలా మటుకు కింద అంటుకుంటూ ఉంటాయి.
అలా అంటుకోకుండా ఈజీగా పైకి లేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువసేపు కాగించుకుంటే మనకి ఈజీగా ముక్కలు కలిపేటప్పుడు కింద అంటుకోకుండా బాగుంటుంది. నేను ప్యాన్లో వేసిన ఆయిల్ బాగానే కాగిందండి. అందుకని నేను ఇప్పుడు తరిగిన ఈ కూర ముక్కలన్నీ కూడాను ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కిందకి ఒకసారి కలుపుకోవాలి. ముక్కలన్నీ ఒకసారి పైనుంచి కిందకి బాగా కలిపేసుకోవాలి. వేయించేటప్పుడు కూర మీకు ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కూర చాలా తక్కువే అయిపోతుందండి. అది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు బాగా కూర కలిపిన తర్వాత మొదట్లోనే ఉప్పు వేసేసుకోవాలండి. ఎందుకంటే ముక్క మెత్తబడాలి కాబట్టి ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా మెత్తపడుతుంది. సో నేను ముందుగానే ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందకి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముక్క త్వరగా మెత్తబడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి మన కూర ఎంతవరకు ఫ్రై అయిందో ఒకసారి చూసుకుందాం. మూత తీసి చూశానండి, కానీ ఇంకా నాది ముక్క మెత్తబడలేదు. సో అందుకే మళ్ళీ నేను ఒకసారి పైనుంచి కిందకి బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తున్నాను. ఒకవేళ మొదట్లో మీరు వేసుకున్న నూనె కనుక సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు మీరు మూత తీసి కలిపినప్పుడు మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మీరు మళ్ళీ పైన కొంచెం నూనె వేసుకోండి, ఏం పర్వాలేదు. సో నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూశాను. ఇప్పుడు నా ముక్క బాగానే మెత్తపడిందండి. ఫ్రై కూడా బాగానే అయ్యింది. చూసారా కూర ఎంత తక్కువ అయిపోయిందో. ఇప్పుడు నేను ఇంకా లాస్ట్గా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టుగా కారప్పొడి తీసుకొని పైన స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి బాగా కలిపేసుకోండి. కారం వేసుకునే ముందే మీరు ఒకసారి ఆయిల్ చెక్ చేసుకోండి. మీరు ముందుగా వేసుకున్న ఆయిల్ కనుక మీకు ఎక్కువైంది, బాగా కనిపిస్తోంది అనుకుంటే అప్పుడు కూర అంతా వెనక్కి జరుపుకొని కొంచెం మూకుడు కిందకి పెట్టుకొని ఆయిల్ అంతా తీసేసుకోండి. అప్పుడు మీరు కారప్పొడి జల్లుకోండి. అలా జల్లుకున్న తర్వాత ఇప్పుడు మీరు పైనుంచి కిందకి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మన పొటల్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.